పల్లవి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మనకు ఆశ్వేజ మాసము, ఈ శరత్కాలము, శరదృతువు అనేది సెప్టెంబర్ 22వ తేదీ నుండి ప్రారంభం అవుతోంది. ఈ శరదృతువుతో ఈ శరదృతువులో ప్రారంభమయ్యే ఈ నవరాత్రులను శరన్నవరాత్రులు అంటారు. శ్రీ దేవీ శరన్నవరాత్రులు అంటారు. అమ్మవారికి సంబంధించిన 9 రోజులు, 9 రాత్రులు చక్కగా పూజలు నిర్వహిస్తారు. ఇది దేశంలో చాలా గొప్ప పండుగ. ఈ దేవీ శరన్నవరాత్రులు అనేవి ఉత్సవాల రూపంలో చాలా బ్రహ్మాండంగా చేస్తారు. శాక్తేయ మార్గంలో ఇది చాలా ప్రశస్తమైన నవరాత్రులు. రకరకాల నవరాత్రులు ఉన్నాయి. వాటిల్లో అతి ముఖ్యమైనది ఈ దేవీ శరన్నవరాత్రులు ఆశ్వేజ మాసంలో వస్తాయి. మొదటి 9 రోజులు ప్రతిపద నుండి తీసుకుంటే నవమి, మహర్నవమి వరకు. అయితే ఈ సెప్టెంబర్ 22 సోమవారం నుండి ఈ దేవీ శరన్నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. నవరాత్రులు ఆచరించేవారు కలశ స్థాపన ఈరోజే చేసుకుంటారు. 9 రోజులు గడిచాక విజయదశమి, మహర్నవమి తర్వాత విజయదశమి అని వస్తుంది. విజయదశమి అనేది దుర్గాదేవి మహిషాసుర మర్దనం చేసిన రోజుగా, అంటే 9 రాత్రులు అతనితో యుద్ధం చేసి అతన్ని సంహరిస్తుంది. సంహరించినాక 10వ రోజు విజయదశమి రోజు అందరూ ఉత్సవాలు జరుపుకుంటారు, విజయోత్సవాలు జరుపుకుంటారు. అలాగే రామరావణ యుద్ధం జరిగి రావణ సంహారం జరిగింది కూడా ఈరోజే, విజయదశమి రోజే. అలాగే పాండవుల వనవాసం ముగిసి అర్జునుడు తన గాంధీవాన్ని, తన ధనస్సును ఆ చెట్టుపై నుండి, వేరే రూపంలో ఉంటుంది, అది అందరికీ కంటికి కనపడదు గాంధీవంలాగా, ఈరోజే జ్ఞాతవాసాన్ని పెంచుకొని అర్జునుడు తన గాంధీవాన్ని తీసుకుంటాడు శమీ వృక్షం పై నుండి, జమ్మి చెట్టు పై నుండి, ఈ విజయదశమి రోజే. కాబట్టే ఈ విజయదశమి రోజే రావణాసురుని కాలుస్తారు. రామరావణ యుద్ధం, రావణ సంహారానికి ప్రతీకగా ఈ విజయదశమి రోజు రావణుని కాలుస్తారు. అలాగే శమీ వృక్షానికి, జమ్మి చెట్టుకు కూడా పూజ చేస్తారు. ఎందుకంటే అర్జునుడి బాణాన్ని కాపాడింది గాంధీవాన్ని. ఈ విధంగా 9 నవరాత్రుల తర్వాత ఈ విజయదశమి పండగ అనేది బ్రహ్మాండంగా జరుపుకుంటారు. అలాగే ఈ 9 రోజులు 9 రూపాల్లో అమ్మవారు ఆరాధింపబడుతుంది. మొదటి రోజు బాలా త్రిపుర సుందరీదేవిగా, రెండో రోజు గాయత్రీ మాతగా, మూడవ రోజు అన్నపూర్ణాదేవిగా, 4వ రోజు కాత్యాయని అమ్మవారిగా, 5వ రోజు మహాలక్ష్మి అమ్మవారిగా, 6వ రోజు లలితా మహా త్రిపుర సుందరిగా, 7వ రోజు సరస్వతీ మాతగా, 8వ రోజు దుర్గామాతగా, 9వ రోజు మహిషాసుర మర్దినిగా దేవి అలంకారం అనేది ఉంటుంది. విజయదశమి రోజు రాజరాజేశ్వరి మాతగా ప్రత్యక్షమవుతుంది అమ్మవారు. అయితే చివరి 3 రోజులు 3 రాత్రులు చేసుకునేవారు, త్రిరాత్రులు చేసుకునేవారు ఈ మూలా నక్షత్రం రోజు అమ్మవారి సరస్వతీమాత పూజ రోజే, సరస్వతీమాత అలంకారం చేసి పూజ చేసిన రోజే కలశ స్థాపన చేసుకోవాలి. నవరాత్రులు చేసుకునేవారు 22వ తేదీ సోమవారం రోజు చేసుకోవాలి. ఇది ముఖ్యమైన సూచన. ఈ విజయదశమి అనే ఈ పండుగ భారతదేశంలో పెద్ద పండుగల్లో చాలా గొప్పది. ఉత్తర భారతీయులు, ఈశాన్య భారతీయులు దీన్ని బ్రహ్మాండంగా జరుపుకుంటారు. అయితే ఈ నవరాత్రులు చేసుకునేవారు ఈ సువాసిని పూజ అనేది 30వ తారీఖు చేసుకోండి. అలాగే హోమాలు, బలిదానాలు ఏవైనా చేసుకోవాలనుకునే వాళ్ళు ఈ తెల్లారి వచ్చే బుధవారం రోజు వచ్చే నవమి రోజు చేసుకోవడం సూచించడమైనది. ఆయుధ పూజ కూడా దక్షిణ భారతంలో ఈ మైసూరు రాష్ట్రంలో, కర్ణాటక రాష్ట్రంలో కూడా చాలా చక్కగా జరుపుకుంటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో కూడా చక్కగా అమ్మవారిని స్థాపన చేస్తారు, పూజలు చేసుకుంటారు, నవరాత్రులు బ్రహ్మాండంగా జరుపుకుంటారు. ఈ దశమి రోజు అందరూ కలిసి అలాయి బలాయి కూడా చేసుకుంటాం. ఒక సాంప్రదాయం, చక్కటి సాంప్రదాయం. అయితే ఈ దసరా నవరాత్రులను అందరము భక్తిపూర్వకంగా జరుపుకుందాము. అమ్మవారి ఆశీస్సులకు పాత్రులం అవుదాము. శుభం కుయాత్.